బహుజన్ సమాజ్ పార్టీని కాన్షీరామ్ గారి నాయకత్వాన ఏనుగు గుర్తుతో ఎన్నికల్లో కొత్త ఒరవడి తీసుకువచ్చి దేశంలో పెను ప్రభంజనం సృష్టించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీలు, బీదలు, బీసీలు, మైనారిటీలు మద్దతు తెలిపి కాంగ్రెస్, బీజేపీని కాదని కాన్షీరామ్ గారు స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీని ఎన్నికల్లో గెలిపించినారు. ఇతర పార్టీలన్నిటికీ షాక్ కలిగింది. కాన్షీరామ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించినట్టు విషయం తెలిసిందే. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో బీఎస్పీ అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ హత్య జరిగింది. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్మ్స్ట్రాంగ్ తన ఇంటి ముందు నిలబడి కొందరితో మాట్లాడుతున్న సమయాన గుర్తు తెలియని దుండగులు వచ్చి ఆయనను కత్తితో దాడి చేసి పారిపోయిన విషయం తెలిసింది. ఆయనను కత్తితో దాడి చేస్తున్న సమయాన అడ్డుకున్న వారిని వాళ్ళు దాడి చేశారని, ఆ అరుపులతో ఇరుగు పొరుగు వారు వచ్చి బయటకు వచ్చి ఆర్మ్స్ట్రాంగ్ను అపోలో హాస్పిటల్కి తరలించారని తెలిసింది. చికిత్స పొందుతూ కన్నుమూసిన బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ పోలీసుల దర్యాప్తులో 10 బృందాలు ప్రస్తుతం హంతకులను పట్టుకోవడానికి తరలినట్టుగా తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్లు, లొకేషన్లు, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా ప్రస్తుతం 8 మందిని అరెస్టు చేసినట్లుగా తెలిపిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి మీద ఇప్పటికే ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నట్టు గుర్తించారని, అసలైన నిందితులకు శిక్ష పడేలా విచారణ జరిపి కోర్టుకు ముందు అప్పచెప్పుతామని తెలిపిన పోలీసులు